బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి శస్త్రచికిత్స జరిగింది. నిన్న అధికారులతో పాలనాపర విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతో పాటుగా ఎంఆర్ఐ నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని నిర్ణయించి చికిత్స చేశారు. వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమంలో పాల్గొనవచ్చని డాక్టర్స్ తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరేందుకు ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్స్ చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జనతన్. రాజ్ కుమార్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఇంకా ఏం చెప్పారు? రాజ్ కుమార్, అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఏదైతే శస్త్రచికిత్స జరిగినట్లు కూడా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల వారి ముఖ్య కార్యదర్శి, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పిడుగు హరిప్రసాద్ ఈ రోజు లేఖ విడుదల చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగినట్లు కూడా తెలుస్తుంది. అది ఏదైతే ఇటు అంటే కొద్దిసేపటి కిందటే ఈ శస్త్రచికిత్స జరిగినట్లు కూడా తెలుస్తుంది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాటు అంటే నిన్న ఉదయం కూడా పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో తనకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేకంగా పాలనాపరమైనటువంటి కొన్ని విషయాలపైన అటు చర్చిస్తున్నటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి అస్వస్థతకు కూడా గురైనట్లు కూడా తెలుస్తుంది. కొద్ది నెలలుగా కూడా ఆరోగ్యపరంగా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతూ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలు రద్దు చేసింది. ఏదైతే నిన్న మధ్యాహ్న సమయంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడ వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా అక్కడ నిర్వహించారు. వాటిని పరిశీలించినటువంటి వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయవలసినటువంటి అవసరం ఉన్నది కూడా నిర్ణయించారు. మరి ఈ నేపథ్యంలోనే వారం నుంచి 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకోనున్నారు. మరి అధికారిక కార్యక్రమాల్లో తర్వాత అంటే విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అని వైద్యులు తెలిపినటువంటి సూచన మేరకు అయితే దీర్ఘకాలంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, అదేవిధంగా ఏదైతే ఇటు పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని కూడా డాక్టర్లు సలహా మేరకు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కూడా ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించాలనేట్టు జన సైనికులు ఇటు పార్టీ కేడర్ కూడా కొంత చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సతీష్, అంటే ఎప్పుడు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు రాజ్ కుమార్? అంటే శస్త్రచికిత్స ఇందాకటే జరిగింది కాబట్టి మరి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు లేదా రేపు కూడా ఆసుపత్రిలో ఉండే అవకాశమే కనపడుతుంది. మరి ఏదైనా అంటే ఇంకా దాదాపుగా 10 రోజుల వాసు విశ్రాంతి ఉంటుందని వైద్యులు తెలిపారు కాబట్టి మరి ఏదేమైనా రేపు లేదా ఎల్లుండి ఆరోగ్య పరిస్థితిని బట్టి లేదా మరి రేపు లేదా ఎల్లుండి ఎప్పుడు ఆయన్ను ఇంటికి పంపించే అవకాశం ఉందనేది కూడా వేచి చూడాల్సిన అంశంగానే ఉందని థాంక్యూ రాజ్ కుమార్.